రైట్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి మరి కాసేపట్లో కేటీఆర్ రాబోతున్నారు. మరి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పివి అందిస్తారు. పివి చెప్పండి. మనం ఇప్పుడు చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశ ప్రాంగణంలో ఉన్నాం. మనం చూస్తే కనుక కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దాదాపుగా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మరొక కొద్దిసేపట్లో వనపర్తిలో బయలుదేరినటువంటి బై ఎయిర్ ద్వారా చాపర్ ద్వారా బయలుదేరిన కేటీఆర్ మరి కొద్దిసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే మొత్తం పెద్ద ఎత్తున కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా చేవెళ్ల పార్లమెంటరీ పరిధిలోని అన్ని నియోజకవర్గాల కేంద్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. కొద్దిసేపట్లో దశ దిశ నిర్దేశిస్తున్నారు కేటీఆర్ గారు. మనతో పాటు మరిన్ని వివరాలు మాట్లాడేదాని కోసం గట్టు రామచంద్ర గారు ఉన్నారు. ఇక్కడ ఇన్ఛార్జి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి గట్టు రామచంద్ర గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సభ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? ఇప్పటికే కేటీఆర్ గారు అనేక సభల్లో పార్లమెంటు నియోజకవర్గ కార్యకర్తల సమావేశాల్లో దేశ రాజకీయాలు ఎలా ఉండబోతాయి అనేటువంటి ఒక అంచనా ఇస్తున్నారు. టీఆర్ఎస్ లో ఈసారి దేశ రాజకీయాల్లో లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ ఎటువంటి పాత్ర పోషిస్తుంది? మీ అంచనా ఏంటి? టీఆర్ఎస్ పార్టీ అంచనా ఏంటి? కేటీఆర్ గారు స్పష్టంగా ఈ మీటింగ్లో చెప్తా ఉన్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొదటిసారిగా ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జిల్లాలన్నీ తిరుగుతూ కూడా ఈ పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా ఓ సన్నాహక సమావేశాలు జరుపుతూ ఉన్నాడు. ఆ సన్నాహక సమావేశాల్లో కంప్లీట్గా 2వ తరగతి మన లీడర్షిప్ క్యాడరు కింది స్థాయి శాఖలు సభ్యులు అందరూ హాజరవుతూ ఉన్నారు. వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ ఉన్నాడు. రాబోయే కాలంలో పార్టీని భారతదేశంలో టీఆర్ఎస్ లాగా ఉండాలి ప్రతి పార్టీ అనే విధంగా ఏ విధంగానైతే తెలంగాణ ప్రభుత్వము అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వాన్ని ఎదురు చూస్తున్నాయో అన్ని రాష్ట్ర పార్టీలు కూడా అన్ని దేశ పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్ర సమితిని చూసి ఇలా ఉండాలి అనుకోవాలనేది అలా కేటీఆర్ గారి అభిప్రాయము. రాబోయే కాలంలో 16 పార్లమెంట్లను కూడా గత అసెంబ్లీ స్థానాల్లో ఎంత మెజార్టీ వచ్చిందో దానికి డబల్గా చేసి 16 పార్లమెంట్ నియోజకవర్గాలను గెలిచి రాబోయే దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ది ఒక కీలకమైన పాత్ర పోషించేసి రాబోయే కాలంలో దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఒక కీలక పాత్ర పోషించబోతుంది. దేశ రాజకీయాల్లో ఎటువంటి సమీకరణలు ఉంటాయని అంచనాస్తున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో వచ్చే సమీకరణలు పెను మార్పులు ఏమన్నా ఇప్పటికే టీఆర్ఎస్ ఒక విశ్లేషణకు వచ్చిందా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇవాళ దేశ రాజకీయాల్లో మేము నాయకత్వం వహిస్తున్నాం అనుకునే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ స్వయంగా వాళ్ళ అధికారంలోకి వచ్చే పద్ధతిలో మెజారిటీ వచ్చే పద్ధతిలో కూడా లేవు. అవి ఇలా ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి బతకాల్సి వస్తుంది. అలయన్స్ లాంటిగా లేకపోతే అవి పోటీలోకి పోలేవు. అవి కూడా ఒక పెద్ద పార్టీలుగా మారిపోయినాయి తప్ప జాతీయ పార్టీలుగా ప్రభావాన్ని చూపెట్టలేవు. ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. రాబోయే కాలం అంతా ప్రాంతీయ ప్రయోజనాలది ప్రాంతీయ పార్టీలది హవాగా జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతీయ ప్రయోజనాల యొక్క పార్టీల యొక్క ప్రయోజనాలని ప్రాంతీయ యొక్క లక్షణాలని రాష్ట్ర కేంద్ర సంబంధాలను కూడా ముందుకు తీసుకెళ్లి రాష్ట్రాలకు హక్కులు రావాలంటంలో ఒక ప్రత్యేకమైన 3వ తరాన్ని 3వ ఫ్రంట్ని ఫెడరల్ ఫ్రంట్ని తీసుకొచ్చే ప్రయత్నం. ఫెడరల్ ఫ్రంట్ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంటే ఈ 2 పార్టీలు స్వయంగా అధికారంలోకి రానున్నప్పుడు కీలకమైన పాత్ర ఫెడరల్ ఫ్రంట్ అవుతుంది. ఫెడరల్ ఫ్రంట్లోనే కేసీఆర్ అవుతాడు, టీఆర్ఎస్ పార్టీ అవుతుంది. దేశ రాజకీయాలు టీఆర్ఎస్ లేకుండా ఇలా రాజకీయాలు రాబోయే కాలంలో కనపడవు. రైట్. అంటే ఇవాళ 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి తొలి ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కార్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ద్వారా అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇవాళ దేశంలో ఒక రాజకీయ చర్చకి ఒక మార్పుకి దేశ రాజకీయాల్లో కూడా టీఆర్ఎస్ యొక్క అవసరం ఉంది, టీఆర్ఎస్ నాయకత్వం యొక్క అవసరం ఉంది అనే వైపుగా చర్చ జరుగుతుంది. ఆ వైపుగా విశ్లేషణ ఉంది అనేటువంటి భావనతో మీరు ఫెడరల్ ఫ్రంట్ వైపు ఆలోచిస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ కూడా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కమిటీలు వేసి వచ్చి అధ్యయనం చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ ఒరిస్సా కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, కొన్ని రాష్ట్రాలలో రైతు బంధు పథకం లాంటి పథకాలు అమలు చేస్తూ ఉన్నారు, కంటి వెలుగును అమలు చేస్తూ ఉన్నారు. ఇవాళ రైతు బంధు పథకం కావాలని ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పథకం రావాలి అంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో ప్రభావం చూపెట్టాలని నిన్నగాక మనం ఆంధ్రప్రదేశ్లో చూసాము. కాకినాడలో స్వయంగా రైతాంగం అంతా కదిలొచ్చి మాకు రైతు బంధు పథకం కావాలి, అది ఫెడరల్ ఫండ్ ద్వారా వస్తుంది కాబట్టి దేశ రాజకీయాల్లో కేసీఆర్ ఒక ప్రధాన పాత్ర పోషించాలని చెప్పేసి ఆందోళన చేసిన పరిస్థితి కనబడుతోంది. అంటే అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా
రైతు పథకమే కాదు రకరకాల పథకాలని మనం నోరు తిరగనన్ని పథకాలని 450 పథకాలని ప్రవేశపెట్టిన చరిత్ర టీఆర్ఎస్ ఆ ప్రభుత్వ పథకాలన్నీ కూడా మాకు కూడా కావాలనేది దేశ ప్రజలలో ఉన్నది. ప్రతి తెలుగువాడు గౌరవించదగ్గది కాదు, ప్రతి భారతీయుడు గౌరవించే విధంగా కూడా గర్వించే విధంగా కూడా ఇవాళ టీఆర్ఎస్ రూపుదిద్దుకుంటుంది అనేది మన ప్రయత్నం. దేశ రాజకీయాల్లో ఒక నూతన నాయకత్వం కావాలి. దేశ ప్రయోజనాల గురించి, అదేవిధంగా వివిధ రాష్ట్రాల ప్రయోజనాల గురించి, దేశంలో మోసపోసిన పద్ధతిని పాలనలో ఇప్పటిదాకా జరిగింది, దానిలో మార్పు రావాలనేటువంటి ఒక రాజకీయ చర్చ దేశంలో ఉందని అనుకోవచ్చా? ఖచ్చితంగా మార్పుని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. గత పాలకుల నుంచి భిన్నమైన పాలన రావాలనుకుంటా ఉన్నారు. ఇవాళ ఎట్లయితే 24 గంటల కరెంటు ఇలా తెలంగాణలో ఇస్తున్నారో దేశవ్యాప్తంగా అలా కావాలనుకుంటా ఉన్నారు. నీటి వనరులు ఇలా 70,000 టీఎంసీలు అందుబాటులో ఉంటే అందులో కావాల్సిన 40,000 టీఎంసీలు వాడుకలోకి తేగలగాలనుకుంటున్నారు. ప్రాజెక్టులు కావాలనుకుంటున్నారు. అదేవిధంగా మార్కెట్ కావాలనుకుంటున్నారు. రైతులకు రైతు బేస్డ్గా ప్రభుత్వం ఏర్పడాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. అదే ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చూపెడతా ఉంది. దేశ రాజకీయాల్లో కూడా టీఆర్ఎస్ తన పథకాలని ఆ విధంగా మోడల్గా చూపెడతా ఉన్నది. రైట్, అంటే ఇవాళ దేశంలో ఒక నూతన నాయకత్వం అవసరం ఉంది అనేటువంటి చర్చ జరుగుతుంది అనుకుంటున్నారు. ఆ రకంగా టీఆర్ఎస్ పార్టీగా కానీ టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కానీ ఇవాళ భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో ఒక కీలక భూమిక పోషించే అవకాశాలు ఉన్నాయి అని అనుకోవచ్చా? ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రజలు గెలవాలి అనే నినాదం వెనకాల ఉన్నటువంటి పరమార్థం ఏంటి అని అంటే ఏం చెప్తారు? అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ప్రజలు గెలవాలి. ఏ ఎన్నికల్లోనైనా ప్రజలే గెలవాలి, ప్రజా అభిప్రాయం గెలవాలి, ప్రజలు కోరుకునే వ్యక్తి గెలవాలి. మ్యానిపులేటర్స్ గెలవకూడదు. అందుకని దేశ రాజకీయాల్లో మార్పు కోరుకున్నట్టుగానే ఒక నూతన నాయకత్వం కావాలి. ఆ నూతన నాయకత్వం ఎలా ఉండాలి? ప్రజల్లో నుంచి రావాలి, ప్రజా పోరాటాల్లో నుంచి రావాలి. ఉద్యమాల్లో నుంచి వచ్చిన కేసీఆర్ లాంటి నాయకులు కావాలని కోరుకుంటూ ఉన్నారు. ఆ నూతన నాయకత్వాన్ని ఇలా ఉండాలి అని కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఒక మోడల్గా దేశంలో ఇలా ఉండాలి పాలన అని చూపెట్టడానికి ఖచ్చితంగా ఉంటుంది. ఒక కింగ్ మేకర్గా ఖచ్చితంగా కేసీఆర్ గారు ముందుకు వస్తాడు. అంటే 70 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో అన్ని రంగాలు సంక్షేమంలో ఉన్నాయనేటువంటి మీరు టీఆర్ఎస్ విశ్లేషించుకుంటున్నా? వ్యవసాయ రంగమా, వైద్య రంగమా, లేదంటే సాగునీటి రంగమా, ఇంకా అనేక రంగాలు సంక్షేమంలో ఉన్నాయి, అభివృద్ధి జరగలేదు అనేటువంటి విశ్లేషణలో భాగంగా టీఆర్ఎస్ యొక్క పాత్ర గురించి, లేకుంటే దేశంలో మార్పులు రావాలని, ఒక ఫెడరల్ స్ఫూర్తి కావాలని, ఒక మోసపోసిన పద్ధతిని స్వస్థ పలకాలని ఎందుకు విశ్లేషణ చేసుకుంటున్నారు? అక్కడ ఖచ్చితంగా అండి. ఇప్పుడు రైతాంగం ఉన్నది, ఢిల్లీలో రైతాంగం అంతా గోల పెడుతుంటే పట్టించుకున్న దిక్కు లేదు. మహారాష్ట్రలో లక్షల మంది రైతాంగం అంతా కదిలి వస్తే దిక్కు లేదు. ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యన వ్యత్యాసాలు వస్తూ ఉన్నాయి. ఏదైతే రాష్ట్రాల కేంద్రాల చేతిలో ఉండాలో, రాష్ట్రాల చేతిలో ఉండాలో ఈ కేంద్రం చేతిలో ఉన్నాయి. ఇవాళ అలాంటి పరిస్థితులలో కేంద్రం చేతిలో బందీలైన హక్కులన్నింటినీ కూడా రాష్ట్రాలకు బదిలీ కావాలి. సర్కారీ కమిషన్ ఏదైతే ఆ రోజు మనకు ఏ విధంగానైతే ప్రపోజ్ చేసిందో వాటిని కూడా అమెండ్మెంట్ చేసి ఇంకా మరిన్ని అధికారాలు రాష్ట్రాలకు రావాలి. కానీ కేంద్రం చేతిలో రాష్ట్రాలను అణచిపెట్టే విధంగా ఉన్నది, అది కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు. అందుకనే ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరుగుతూ ఉంది. అది ప్రాంతీయ పార్టీల ప్రయోజనాలని, ప్రాంతీయ ప్రయోజనాలకి నాయకత్వం వహిస్తున్నాయి కాబట్టి ప్రాంతీయ పార్టీలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా చూసినప్పుడు కేంద్రం యొక్క మోనోపలిని, నియంతృత్వాన్ని పక్కన పెట్టి ఏ విధంగా తెలంగాణలో ఏ విధంగా అయితే పథకాలు అమల్లో అయినాయో ఆ పథకాలని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ రైతు బంధు పథకం ఉంది, అది భారతదేశ వ్యాప్తంగా ఉండాలి. ఇక్కడ రైతు బీమా పథకం ఉంది, అది భారతదేశ వ్యాప్తంగా ఉండాలి. ఇవాళ ప్రాజెక్టులు కడతా ఉన్నారు, దేశవ్యాప్తంగా కట్టబడాలి. అందుకని ఈరోజు తెలంగాణ వాళ్ళే కాదు, భారతీయులందరినీ కూడా బాగు చేయాల్సిన బాధ్యతలో మనకు కూడా భాగస్వామ్యం ఉంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఆ పాత్ర పోషించాలని, తెలంగాణ ప్రజలు ఆ విధంగా మాతో పాటు దేశ ప్రజలను కూడా అభివృద్ధిలో తీసుకురావాలని కేసీఆర్ని కోరుతా ఉన్నారు. అదే పద్ధతిలో దేశ రాజకీయాల్లో ఇలా టీఆర్ఎస్ ఒక ప్రధాన భూమిక భవిష్యత్తులో పోషించబోతా ఉంది. ఫెడరల్ ఫ్రంట్ గురించి అనేక అనుమానాలు, అపోహలు, సాధ్యం కాదు అనేటువంటిది సర్వత్రా అక్కడ ఇక్కడ వ్యక్తం చేస్తుంది. మీ అధినేత ఇప్పటికే పలుపార్లు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులతో భేటీ అయ్యారు. దేశంలో రావాల్సిన మార్పుల గురించి కూడా కొంతమంది మేధావులతో మేధోమథనం కూడా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ రకంగా అయితే మేధావులతో, కళలతో, కళాకారులతో చర్చలు జరిపారో ఆ రకమైనటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. బహుశా ఏమంటారు? ఇప్పుడు దీంట్లో ఈ మేధావులందరూ కూడా ఆ రోజు ఏమన్నా తెలంగాణ వస్తుందని చెప్పారు అనేవాళ్ళు. తెలంగాణ రాదు రాదు అన్నారు, తెలంగాణ వచ్చింది. తెలంగాణ వస్తే కరెంటు ఉండదు అన్నారు, 24 గంటల కరెంటు వచ్చింది. తెలంగాణ వస్తే పంటలు వండవు అన్నారు, దేదీప్యమానంగా పంటలు వండుతూ ఉన్నాయి. తెలంగాణ వస్తే వీళ్ళు పరిపాలించుకోలేరు అన్నారు, భారతదేశంలో ఒక మోడల్గా పరిపాలన జరుగుతూ ఉన్నది. తెలంగాణలో మేము వచ్చి బాగు చేసామని చెప్పారు, మీకంటే మేము బాగుపడ్డామని ఈరోజు చూపెట్టగలుగుతా ఉన్నాం. ఇలా తెలంగాణ ప్రభుత్వం
మొత్తం మోడల్గా తయారైంది తప్ప మీ ఎవరి దగ్గర పోయి దేది మాకు చెప్పండి అయ్యా మేము చెప్పే స్థితిలో లేము ఇవాళ. కాబట్టి రాదన్న తెలంగాణ వచ్చింది, రాదని దేశ రాజకీయాలు చెప్తా ఉన్నారో ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రజల గెలుపు ఉంటుంది. ఆ ప్రజలు కోరుకుంటుంది. ఇలా ప్రజలు కాంగ్రెస్ని బీజేపీని అధికారంలో తేవడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరుగుతుంది. ప్రాంతీయ పార్టీలను ముందు పెడతారు. అందులో టీఆర్ఎస్ పార్టీ ప్రధాన భూమిక పోషిస్తుంది. దేశ రాజకీయాల మార్పు కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల గురించి చెప్పారు. రాష్ట్ర రాజకీయాలు విపక్షాల పరిస్థితి ఎలా ఉండబోతుంది? లోక్సభ ఎన్నిక ఇప్పటికే శాసనసభలో విజయ దుందింపు భోగించిన మీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో కూడా విజయ దుందింపు భోగించబోతుంది అనే ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలక బాధ్యతలు, తొలి బాధ్యత ఓ రకంగా ఇవాళ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో భేటీ కావటం, వాళ్ళని సన్నద్ధం చేయడం, ఒక రాజకీయ చైతన్యం దేశంలో ఇవాళ రాజకీయ సమీకరణ నుంచి వివరించడం అనేటువంటి బహుశా రాష్ట్రంలో కూడా ఎటువంటి సమీకరణలు ఉండబోతాయని అంచనా వేస్తున్నారు. మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారు. కేటీఆర్ గారు చూడంగానే ఒక మోడల్ ఆఫ్ ద గవర్నమెంట్, యువకుడు. గతంలో మేమే బాగు చేసాం ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని అని చెప్పిన వాళ్ళందరికీ కూడా మేమే ఐటీకి ల్యాండ్ మార్క్ అన్నారు. ఇవాళ కేటీఆర్ యొక్క ల్యాండ్ మార్క్ కింద అన్ని కొట్టకపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. మీరు చూశారు జిహెచ్ఎంసీ ఎన్నికలలో గెలవదు అని చెప్పారు. 100 సీట్లు గెలుస్తామని చెప్పేసి 100 సీట్లకు దగ్గరగా వచ్చేసి గెలిచిన పరిస్థితి మనం చూసాం. ఈ రోజు 16 పార్లమెంట్ సీట్లు గెలుస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాం. ఖచ్చితంగా వీళ్ళందరి నోళ్ళు మూరించి మరికొన్నాళ్ళ దాకా కూడా ప్రతిపక్షాలు కోలికేలేవు. అది మాకు పోటీ కూడా కాదు. మొత్తానికి అయితే మరి కొద్దిసేపట్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు సభాస్థలికి చేరుకోబోతున్నారు. సభలో సంబంధించినటువంటి నాయకులు కూడా ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వేదిక మీద